ఎప్పుడైతే పైకి లేపుతావో, నీ మాటల్లో, నీ క్రియల్లో, నీ యొక్క జీవితంలో ప్రభుని ఎప్పుడైతే నువ్వు పైకి లేపుతావో, ఆయన శత్రువులు, నీ శత్రువులు కూడా చెదిరిపోతారు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మన చుట్టూ శత్రువులు నిలబడతారు. కారణం ఏమిటంటే మనల్ని మనము లేపుకుంటాము. నేను చూడు, నా విశ్వాసం చూడు, నేను చూడు, నా పిల్లల చదువులు చూడు, నా ఉద్యోగాలు చూడు, నా సంపద చూడు, నా ఇల్లు చూడు, మనకు మనంగా హెచ్చించుకుంటాము. అదే కారణం చేత శత్రువులు నీ చుట్టూ ముట్టడి వేస్తూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు ప్రభువుని పైకెత్తుతావో శత్రువులు ఆటోమేటిక్గా పారిపోతారు. ఎందుకంటే వాక్యం అది, నా మాట కాదు, అది అలా జరుగుతుందని చెప్పి వాక్యం చెప్తుంది. ఆ విధముగా జరిగింది. ప్రైజ్ ది లార్డ్. మరి ఎప్పుడైతే ప్రభువును పైకెత్తుతామో, మరి గతించిన కాలంలో ప్రభువును పైకెత్తిన వాళ్ళని రెండు ఎగ్జామ్స్ నేను చూపిస్తాను. ఓకే. మరి సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 21వ అధ్యాయము, సంఖ్యాకాండం 21:4 నుంచి చదవండి. నంబర్స్ చాప్టర్ 21 వర్సెస్ 4 to 9. వారు ఏదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరి ఇక్కడ చూస్తున్నాము, సర్పమును పైకెత్తాడు. సర్పము యొక్క ప్రతిమను చెక్క మీద దిగగొట్టి ప్రజలందరూ కూడా చూసేలాగా పైకెత్తాడు మోషే. ఎవరైతే సర్పపు కాటుకు గురవుతున్నారో వాళ్ళందరూ కూడా చనిపోతూ ఉన్నారు. మరి అందరూ కూడా మోషే దగ్గరికి వచ్చి వేడుకున్నారు, అయ్యా ఏమి చేయాలి? అప్పుడు దేవుడు మోషేకు మొరపెట్టాడు. దేవుడు మోషేకు మొరపెట్టినప్పుడు ఒక ఇత్తడి సర్పం తీసుకొని ఒక కర్రకి దిగగొట్టి దానిని ప్రజలకు చూపించు. ఎవరైతే ఆ ఇత్తడి సర్పం వైపు చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఇత్తడి సర్పము కాదు, లేదంటే ఏంటది, నజీరు చేయబడిన, ఎవరు నజీరు చేయబడ్డాడు? సంసోను. తల కత్తిరించుకోవడంలో శక్తి కాదు, ఇత్తడి సర్పంలో శక్తి కాదు. దేవుని మాటకు విధేయత ద్వారా వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడు ఏ స్పిరిచువల్ యాంగిల్తో చూడాలి. వాక్యము మన దగ్గరకు వచ్చినప్పుడు ఆత్మీయమైనటువంటి దృక్పథంతో దాన్ని నువ్వు పరిశోధించినట్లయితే ఈరోజు నీకు కూడా సందేశం అది తీసుకొని వస్తుంది. కానీ ఏదో ఒక సర్పం వంక నువ్వు చూస్తే బ్రతుకుతాడు కదా అని చెప్పి ఈ రోజుకి సర్పం వంక చూసి బ్రతికింపబడలేరు. ఆ సమయంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు విధేయత చూపించి వాళ్ళు ఆ విధంగా బ్రతికించబడ్డారు. ఓకే. ఆ సందర్భము ధ్యానించినప్పుడు కొన్ని పాఠములు మనం నేర్చుకోవచ్చు. మరొక్కసారి చదువుతాను నేనే. ఏమవుతుంది? ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, దానికంటే ముందు 4వ వచనంలో, ఏదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. మరి శారీరకంగా ఉన్నప్పుడు, ఎక్కువ దూరం నడిచినప్పుడు నీరసము, బలహీనత అనేకమైన ఉన్న కారణం చేత ఏమవుతున్నారు? వాళ్ళు జనులు ప్రాణము సొమ్మసిల్లింది. మార్గ ఆయాసము చేత, మార్గములో ఉన్నటువంటి బడలికలు, బాధలు, శ్రమలు, కష్టముల ద్వారా ఏమయ్యారు? ప్రజల యొక్క ప్రాణము సొమ్మసిల్లింది, బాధపడ్డారు. అప్పుడేమైంది? కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి
సమస్య మన జీవితంలో వచ్చిందంటే దానికి కారణం మనమే. నువ్వు తీసుకున్న ఆహారం అవ్వచ్చు, నీవు ఆరోగ్య రీతిలో తీసుకోకపోయినటువంటి జాగ్రత్తలు అవ్వచ్చు, సరైన రీతిలో జాగ్రత్త తీసుకోలేదనుకోండి, మనకి ఇష్టమైందని చెప్పి అవి తినేయడము, ఇష్టము కాదని చెప్పి అది మానేయడము చేయడం వల్ల అనారోగ్యం వస్తుంది. ఇష్టమైన పదార్థాలు తింటూ ఉంటాం, చేదుగా ఉన్నవి వగరుగా ఉన్నవి తినము. మరి బాడీకి అన్ని రుచులు కావాలి. మనము కొన్ని తింటాము, కొన్ని తినము. ఏది నచ్చుతాయో అయ్యే తింటాము. అర్థమవుతుందండి? సో బాడీ మెయింటెనెన్స్ కూడా సరైన రీతిలో బ్యాలెన్స్ డైట్లు మనం చూడాలి. ఇక్కడ ఈ ప్రజలు దేవునికిని మోషేకును విరోధంగా మాట్లాడారు. ఎందుకు? ఏమిటి నడక? ఎంత దూరం ప్రయాణం చేయాలి? ఎన్నాళ్ళు ప్రయాణం చేయాలి కదండి? ఐగుప్తులో బయలుదేరాము, ఎన్నాళ్ళు ప్రయాణం చేయాలి? ఎండలోని వర్షంలోని దేవుడు ఏదో కరుణించి చెప్పులు అరిగిపోలేదు, బట్టలు చిరిగిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. అంత రీతిలో పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ప్రభు నడిపిస్తున్నప్పటికీ వాళ్ళ హృదయంలో ఏముంది? ఎన్నాళ్ళండి ప్రయాణము, ఎన్నాళ్ళు ఈ యొక్క మన్నా తినడము, దేవదూతల మన్నా అంట, కొత్తిమీర గింజలంట, ఏమిటేమిటో పెడుతున్నారు వీళ్ళు, ఎన్నాళ్ళు ఈ ప్రయాణం అని చెప్పి దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడారు. ఎప్పుడైనా మంచి అయినా చెడైనా నాయకుల మీదకి వస్తుంది, సహజం. అది నాయకుల మీదకి వస్తుంది. ఒకసారి ఎన్ఎస్ఎన్ రెడ్డి ఒక దగ్గర మాట్లాడుతున్నాడు. ఎక్కడంటే కోరమండల గేట్ దగ్గర ఒక స్టేజ్ మీద ఆయన మాట్లాడుతున్నాడు. అందరూ కూడా పొగుడుతున్నారు. ఆయన చెప్పాడు నిలబడి, మరి ఏ పార్టీ అయినా సరే చెప్పులు దండ వేయించుకోవడానికైనా సిద్ధపడాలి, పూల దండ వేయించుకోవడానికైనా సిద్ధపడాలి. నాయకులంగా మేము వచ్చాం కాబట్టి ఈరోజు దండ వేస్తున్నారు, కొన్ని సందర్భాల్లో చెప్పులు విసిరారు మా మీదకి. ప్రైజ్ ది లార్డ్. మరి రెండిటికి కూడా సిద్ధపడి ఉండాలి నాయకులు అనబడ్డవాళ్ళు. మరి సేవకులు కూడా దానికే సిద్ధపడి ఉన్నాము. మంచి అప్రిషియేషన్ వస్తుంది, చెడు తిట్లు కూడా వస్తాయి. ఏదైనప్పటికీ సమస్తము దేవునికే మహిమ. ఓకే, నన్ను పొగిడినా నన్ను తిట్టినా దేవుని కోసం నేను చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మోషే కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు నడిపించాడు కనుక ఇన్ని దినములు నడిపించుకొని వెళుతుంటే ప్రజలు ఏం చేశారు? దేవునికిని మోషేకును విరోధంగా మాట్లాడారు. ఏమంటున్నారు? ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించారు? అబ్బా, వాట్ ఏ క్వశ్చన్. మమ్మల్ని చంపడానికే తీసుకొని వచ్చావు ఈ యొక్క ఐగుప్తులోని, అక్కడ మాకు తినడానికి తాగడానికి లేదా? దేవుడు మమ్మల్ని అక్కడ మాత్రం పోషించలేడా అని దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడారు. ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చరిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైంది. అందుకు యెహోవా ఆయన దిగిపోయాడు. ఎప్పుడైతే దేవునికి సేవకులకి వ్యతిరేకంగా మనం మాట్లాడతామో దేవుడు దిగిపోతాడు. మరి సంఖ్యాకాండంలోనే ఇంకో దగ్గర చెప్తాడు, మరి నీ ఇష్టం వచ్చింది ఏంట్రా, నీకు ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చేస్తావా? మేము ఉన్నాం పెద్దవాళ్ళం, మమ్మల్ని చెప్పక్కర్లేదా అని చెప్పి మోషే యొక్క అక్క అన్న ఇద్దరు కూడా, అహరోను మిరియాము కూడా మోషే మీద సణుక్కుంటారు. ఏమిటిది? నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని చేసుకుని వచ్చాడు, వెళ్ళిపోయి పెళ్లి చేసుకొచ్చాడు అని చెప్పి సణుక్కుంటే 12వ అధ్యాయం వద్దులండి, ఇప్పుడు తీయొద్దులండి, సందర్భం చెప్తున్నాను. మరి వాళ్ళు సణుక్కున్నప్పుడు దేవుడు దిగిపోయాడు. ప్రశ్నలో దేవునికి, దేవుని సంఘమునకు, ఈవెన్ విశ్వాసులకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడినా, సేవకులకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడినా సరే ఆయన దిగిపోతాడు. దిగిపోయి మీరు పలానా దగ్గరికి రండి, నేను మీతో మాట్లాడాలి అని పిలిచినప్పుడు ముగ్గురు అక్కడికి వెళతారు. దేవుడు ఆయనతోనే మాట్లాడతాడా? మాతో మాట్లాడ్డా? మాకు తెలీదా వాడికి ఏం పెళ్లి చేయాలో అని వాడు మాట్లాడేటప్పటికల్లా మిరియాము నువ్వు ఇలాంటోడు రా, అలాంటోడు రా అంది. ఆయన తిడుతుంది. తిట్టినప్పుడు చేతులు ముందు వచ్చేస్తాయి కదా, ఇలాగంటే చెయ్యి ఆగిపోయింది, అలాగా కుష్ఠరోగంతో నిండిపోయింది, చెయ్యి కదలలేదు ఎక్కడికి. అప్పుడు మరలా వేడుకుంది, అయ్యో నా కోసం ప్రార్థన చేయండి. మోషే మరలా తన కోసం ప్రార్థన చేస్తే మళ్ళీ మామూలుగా అయ్యింది. ప్రియమైన దేవుని సంగమా, ఎవరికైనా వ్యతిరేకంగా, సేవకుడు మాత్రమే కాదు, ఒక విశ్వాసికి విరోధంగా నువ్వు మాట్లాడినా సరే, దేవుడికి ఆ విశ్వాసి పట్ల మంచి ఉద్దేశము కలిగి ఉన్నట్లయితే నేను వదిలిపెట్టడం. నువ్వెంత మంచి విశ్వాసమైనా, నువ్వు సేవకుడు అయినా, దేవుని పట్ల నమ్మకము కలిగిన విశ్వాసికి విరోధంగా ఎవరు మాట్లాడినా సరే దేవుడు విడిచిపెట్టాడు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమైంది? ఈ ఆహారం మాకు అసహ్యమైంది అని చెప్పి, ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేదు, చవిసారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైంది అంటే
యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములు పంపించాడు. ఆయనే పంపించాడు. మన జీవితంలోనికి బాధలు, అప్పులు, కష్టాలు, నిరుద్యోగము, వివాహం కాకుండా లేదని అనేకమైన పరిస్థితులు పంపిస్తాడు ఆయనే. గుర్తుపెట్టుకోండి, ప్రభు నాకు ఈ స్థితి రావడానికి కారణం నేను కానీ, నా భార్య కానీ, నా కుటుంబం కానీ. ఆయన ఎట్లయితే ప్రభు మమ్మల్ని క్షమించండి, ప్రభు నీ చిత్తము నెరవేర్చడానికి మేము ఇష్టపడుతున్నాము, ప్రభు మమ్మల్ని క్షమించండి, దేవునితో సమాధానపడండి. ఈ ప్రజలు తాపకరమైన సర్పములు రావడానికి కారణమయ్యారు. కారణం వాళ్ళ సణుగుడు. యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపించాడు. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేక మంది చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, ఇమీడియట్గా కనబడుతున్నాడు ఆయనే కదా, ఆయనే కనుక మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకో. మరి వాళ్ళు ఒప్పుకున్నారు కదా, తప్పు చేశాము, నీకును దేవునికి విరోధంగా పాపం చేశాము అని ఒప్పుకున్నారు కదా. కానీ శిక్ష ఇంకనూ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం చూస్తున్నారా, శిక్ష ఇంకనూ కంటిన్యూ అవుతుంది. వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళ యొక్క పాపం, వాళ్ళ యొక్క అపరాధం వాళ్ళు ఒప్పుకున్నారు. అయినా సరే ఆ యొక్క తాపకరమైన పాములు కరవడము, వాళ్ళు చనిపోవడము జరుగుతూనే ఉంది. అప్పుడు ఈ సర్పములను తొలగించమని ఆయన వేడుకొనమన్నారు. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. ప్రజలు మోషే తనంతట తాను ఇతర సర్పము చేసి పెట్టలేదు. మనము జాగ్రత్తగా వాక్యము చదవాలి. వాక్యము ఏ విధముగా దేవుని బిడ్డలతో మాట్లాడింది, ఏ విధముగా గైడ్ చేశాడు, ఏ విధముగా నడిపించాడు, ఆ విధముగా చేసినప్పుడు వాళ్ళు విడిపించబడ్డారా లేదా, ఇవన్నీ మనం స్టడీ చేసినప్పుడు ఈరోజు మీకు నాకు కూడా బుద్ధి కలగడానికి వాక్యము వ్రాయబడ్డది. ఎందుకు వ్రాయబడ్డది అని చెప్పి జాగ్రత్తగా ఒక 10 నిమిషాలు సమయం తీసుకుని దాన్ని ధ్యానించినట్లయితే వాక్యము మనతో కూడా మాట్లాడుతుంది. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా నువ్వేమన్నా మాట్లాడినట్లయితే, ఏదైనా సమస్య, బాధ, అనారోగ్యం నీ మీదకి వచ్చినట్లయితే మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన విడిపిస్తాడు. నువ్వు చేసిన ప్రార్థన బట్టి ఇమ్మీడియట్గా వినిపించడం కాదు, దానికి పరిణామం ఏంటంటే ఆ యొక్క పనిష్మెంట్ తగిన శిక్ష మాత్రం ఆయన ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కొంత సమయము ఆ శిక్ష మాత్రం ఇస్తాడు. తర్వాత మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా ఏం చేశాడు, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. సర్పము యొక్క ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అది అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకుదురని మోషేకు సెలవిచ్చాడు. ఏవైతే మోషేకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో అదే ప్రకారంగా మోషే చేశాడు. ఏమని, కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాడు తిరిగిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున వాళ్ళు బ్రతికారు. ప్రియమైన దేవుని సంగమా, ఒక సంఘటన జరిగిందంటే అది అనుసరిస్తూ ఉంటాము. మరి ఒంగోలులో ఒక అబ్బాయికి కిడ్నీలో స్టోన్ ఉంది, అబ్బా చచ్చిపోతానేమో అన్న బాధతో మరి ఎంతో బాధపడుతూ ఉంటే అంతకు ముందు రోజు హాస్పిటల్కి వెళ్ళొచ్చాడు. కిడ్నీలో స్టోన్ ఉంది, ఆపరేషన్ చేసి తీయాలి అని చెప్పారు. ఏదో మందులు ఇచ్చారు, ఇంటికి వచ్చాడు, మరలా నొప్పి వచ్చింది. ఏమిటి హాస్పిటల్కి వెళ్ళొచ్చాము, మందులు ఇచ్చారు, మరలా నొప్పి వస్తుంది అని చెప్పి నాకు ఫోన్ చేస్తే నేనేం చేశానంటే ప్రార్థన చేస్తానమ్మా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం గ్లాస్తో నీళ్లు పట్టరమ్మా అన్నాను. గ్లాస్తో నీళ్లు పట్టరమ్మా అని చెప్పి నీళ్లు ప్రార్థన చేసి ఇచ్చి త్రాగమని చెప్పాము. నీళ్లు త్రాగాడు. ఇంకా కాసేపు వాక్యము మాట్లాడుతుండగా తగ్గిపోయిందండి, నొప్పి తగ్గిపోయిందండి. పెద్ద అతను, 2 పిల్లల తండ్రి, ఆయన చెప్పిందండి, అమ్మ తగ్గిపోయిందండి, తగ్గిపోయిందండి. ఎంతో ఆశ్చర్యము. మేము కూడా ఆశ్చర్యపడ్డాము. ప్రార్థన చేసి నీళ్లు తాగిన తర్వాత తగ్గిపోయింది. నేను చెప్పేది తర్వాత వినండి. తర్వాత వాళ్ళ ఇంట్లో జ్వరం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, ఏది వచ్చినా సరే ఆమె గ్లాసు నీళ్లు పట్టుకొని, పాస్టర్ గారండి ప్రార్థన చేస్తారా, నీళ్లు పట్టుకొని ఉన్నాను, గ్లాస్తో నీళ్లు పట్టుకొని ఉన్నాను, ప్రార్థన చేస్తారా,
మా ఆయనకి, మా అబ్బాయికి, మా కూతురికి ఈ బాధ ఉంది, దయచేసి ప్రార్థన చేస్తారా? ఎస్, చాలా సంతోషం, ప్రార్థన చేస్తాను. అక్కడ దానికంటే ముందు వాక్యము వినాలి. వాక్యము స్వస్థపరుస్తుంది, ప్రార్థన స్వస్థపరుస్తుంది. దానికంటే ముందు వాక్యము వినడం ద్వారా నీకు విశ్వాసము కలుగుతుంది. వాక్యము వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. ఆ తాగిన గ్లాసు నీళ్ళు కాదు నిన్ను స్వస్థపరిచింది, ఆ ఇతర సర్పము కాదు నిన్ను స్వస్థపరిచింది. దేవుడు చెప్పాడు గనక మోషే చేశాడు. మోషే చేసిన దానికే ప్రజలందరూ కూడా విధేయత చూపించి చూశారు గనక ఆ విధేయత అతనికి స్వస్థతనిచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అర్థం చేసుకుందాము. ఆ ఇతర సర్పము కాదు. ఇప్పటికీ కూడా తాడేపల్లిగూడు నుండి నల్లజర్ల వెళుతుంటే దారిలో ఒక టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా టెంపుల్ మీద అన్నీ ఈ బొమ్మలు వేసి ఉంటాయి. నేను ఇది గుర్తు చేసుకుంటాను, ఓహో, మోషే చేసినటువంటి ఇత్తడి సర్పం ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ఉంది. చూస్తున్నారా? సో ఆ ఇత్తడి సర్పము మోషే ఎన్నో సంవత్సరముల క్రితం చేశాడు, అది ఎప్పటికీ ఇక్కడ నల్లజర్ల కూడా ఉంది అని నాకు అనిపించింది. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు చేశాడు. తర్వాత దాన్ని వెంబడించారు కొంతకాలము. తర్వాత దేవుడు మరి ప్రజలందరూ కూడా ఇదే దేవుడని చేస్తున్నారని చెప్పి దాన్ని నిర్మూలం చేశాడు. హిజ్కియా దగ్గరికి వద్దాము. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయానికి వస్తే 2 Kings chapter 18, 2వ రాజులు 18వ అధ్యాయము. హిజ్కియా, ప్రైజ్ ది లార్డ్. హిజ్కియా గారు ఏలనారంభించారు. ఓకే, ఆయన రాజు అయిన తర్వాత 4వ వచనము, 2వ రాజులు 18వ అధ్యాయం 4వ వచనం, పేజీ నెంబర్ 324, రెగ్యులర్ బైబిల్. ఉన్నత స్థలములను కొట్టివేసి 3 నుంచి కూడా చదవండి. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ప్రశ్నలు అది కూడా మనం గుర్తించాలి. తన పితరుడైనటువంటి దావీదు ఏ విధముగా దేవుడిని వెంబడించాడో, దావీదు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో, ఇవన్నీ కూడా చూసినటువంటి హిజ్కియా ఆయన కూడా తన పితరులు ఏ విధముగా ప్రభుని వెంబడించారు అన్నది తెలుసుకుని దాన్ని వెంబడించడం ప్రారంభించాడు, అనుసరిస్తూ ఉన్నాడు. తర్వాత ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. చూస్తున్నారా? అక్కడ నుంచి సమూయేలు గ్రంథము, రాజుల గ్రంథము, ప్రైజ్ ది లార్డ్, మరి అనేక సంవత్సరములు గడిచినప్పటికీ ఇత్తడి సర్పాన్ని చేయడం మానలేదు ప్రజలు. చూస్తున్నారు కదా? దానికోసం ఒక గుడి కట్టారు, దాన్ని దేవతగా వాళ్ళు కొలుస్తూ ఉన్నారు. కానీ దేవునికి కోపం వస్తుంది. వీళ్ళు జీవగల దేవుణ్ణి నన్ను వదిలి ఈ యొక్క బొమ్మను, సర్పమును, లేదంటే ఈ యొక్క ప్రతిమను పెట్టుకొని వీళ్ళు ఆరాధన చేస్తున్నారని దేవునికి కోపం వచ్చి దాన్ని తీసివేయించాడు. ఈ యొక్క ప్రవక్త ద్వారా, హిజ్కియా ద్వారా ఏం చెప్తున్నాడు? ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేశాడు. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టాను పేరు పెట్టి దానికి ధూపం వేయించి వచ్చి. చూస్తున్నారా? అప్పటి నుంచి కూడా దానికి ధూపం వేస్తూనే ఉన్నారు. ప్రజలు ఏం చేస్తున్నారు? ధూపము వేస్తూనే ఉన్నారు, దాన్నే ఆరాధన చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. దానికి ఇశ్రాయేల్ నెహుష్టాను పేరు పెట్టి ధూపం వేయుతూ వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు అతని తరువాత వచ్చిన యోధా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? హిజ్కియా గురించి చెప్తున్నాడు. హిజ్కియా ఏం చేస్తున్నాడు? మోషేకి ఏ అయితే ఆజ్ఞలు పొందాడో అవన్నీ కూడా వెంబడిస్తూ మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు ఉన్నాడు. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. హిజ్కియా మరి ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో అది మానేసి మోషే ద్వారా ఏదైతే ఆజ్ఞలు పొందాడో ఆయన చేస్తూ ఉన్నాడు గనుక
దేవునికి ఇష్టమైన రీతిలో అతను ఉన్నాడు కనుక దేవునికి సన్నిధి సహకారం అతను వదిలిపెట్టలేదు. అతను వెళ్ళిన ప్రతి చోట యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. తాను వెళ్ళిన చోట నెల్లా అతడు జయము పొందాడు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. వాక్యము మనం చదివినప్పుడు మన పితరులు ఏ విధముగా ప్రభుని ఘనపరచాలి, ఏ విధంగా వెంబడించారు, వాళ్ళ మీదకి శిక్ష వచ్చినప్పుడు ఏ విధముగా దాని నుంచి బయటకు వచ్చారు, దేవునికి అయిష్టమైనది వాళ్ళు చేసినప్పుడు దేవుడు ఏ విధంగా వాళ్ళ మీదకి పనిష్మెంట్ తీసుకొచ్చాడు, వాళ్ళు దానిని బట్టి ఏ విధంగా సరి చేసుకున్నారు, దేవునికి సన్నిధి సహకారం వాళ్ళతో ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మనకి పాఠములుగా ఉన్నాయి. ఈరోజు మనం చదువుతున్నామంటే ఓకే. మరి నూతన నిబంధన కాలంలో ఉన్నాము, మనము క్రీస్తుతో సంబంధులము. మరి వాక్యము పాత నిబంధన గ్రంథం మనకు అక్కర్లేదు అని కాదు. చాలా సంఘాలు ఉన్నాయి, ఓల్డ్ టెస్టిమెంట్ చదవరు, దేవుని వాక్యం వాళ్ళకి అక్కర్లేదు. దేవుడు వాళ్ళ జీవితంలో కార్యములు మాత్రం చేయాలి. దేవుడు వాళ్ళ జీవితంలో కార్యములు చేయాలి. సంఘాలకు వెళతారు, పెళ్ళిళ్ళు జరుగుతాయని, సంఘానికి వెళతారు, ఉద్యోగాలు వస్తాయని, అప్పులు పోతాయని, అనేకమైన లోకానుసారమైనటువంటి బెనిఫిట్స్ కోసము, మేలుల కోసము కాదు దేవుని దగ్గరికి వెళ్ళేది. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఉన్నవాడు, గొప్పవాడు, అధికారం కలిగిన వాడు, నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని సృష్టించిన దేవుడు, ఆయన ఘనమైన దేవుడు. ఘనమైన రీతిలో మనం స్తుతించాలి, ఆరాధన చేయాలి అన్నదానికి బదులుగా మన యొక్క బెనిఫిట్స్ కోసం కాదు వెళ్ళేది దేవుని సన్నిధికి. దేవుని సన్నిధికి వెళుతున్నామంటే ఆయన గొప్పతనమును నువ్వు గుర్తించినట్లయితే ఎక్కడైనా సరే వాక్యం వినడానికి, ప్రభుని గణపరచడానికి మనం వెళతాము. మరి నూతన నిబంధన సంఘం మీకు నాకు కూడా దాన్ని బేస్ చేసుకున్న వాక్యం ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయానికి వెళదాము. యోహాను సువార్త 3:14-15. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నారా, ప్రభువైన యేసుక్రీస్తు మరి ఈ లోకమునకు వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రవక్తలు యోహాను అలాగే మరి యేసు ప్రభు కూడా ఈ విధముగా చెప్తున్నారు. ఏమని చదవండి ఒకసారి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తాడో, ఎందుకంటే వీళ్ళందరూ కూడా యూదులు, ధర్మశాస్త్రము తెలిసిన వాళ్ళు, అలాగే పాత నిబంధన గ్రంథము బాగా చదివిన వాళ్ళు గనుక ఏం చెప్తున్నాడు, వాళ్ళందరికీ కూడా మోషే చేసిన కార్యములు వాళ్ళందరికీ తెలుసు. అర్థమవుతుందండి? మోషే చేసిన కార్యములు వాళ్ళందరికీ తెలుసు కనుక ఆ మాదిరి ఆ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి వాళ్ళతో చెప్తున్నాడు. మోషే ఏ విధముగా అయితే అరణ్యములో ఇత్తడి సర్పాన్ని పైకెత్తాడో అలాగే విశ్వసించు ప్రతివాడు, విశ్వాసముంచే ప్రతివాడు కూడా నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇత్తడి సర్పం కాదు ఇక్కడ ఎత్తబడవలసింది. ఎవరు ఎత్తబడాలి? మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ప్రైజ్ ది లార్డ్. మోషే ద్వారా ఏ విధంగా అయితే ఇత్తడి సర్పము పైకెత్తబడిందో, ప్రజలు స్వస్థపరచబడ్డారో, మరణము నుంచి తప్పించబడ్డారో, నీ యొక్క ఆత్మీయ మరణము నుంచి నువ్వు తప్పించబడాలంటే యేసు ప్రభుని పైకెత్తాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుని పైకెత్తాలి. నీ జీవితం ద్వారా, నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా యేసు ప్రభు నువ్వు ఎప్పుడైతే పైకెత్తుతావో ప్రజలు ఆయన తట్టు ఆకర్షించబడతారు. అర్థమవుతుందండి? ప్రజలు ఆయన తట్టు ఆకర్షించబడితే నీ జీతం నువ్వు పుచ్చుకుంటావు, నీ జీతం నీకు వచ్చేస్తుంది. నువ్వు ఏ ఆర్గనైజేషన్లో చేస్తున్నా, ఎక్కడ చదువుకుంటున్నా, నీ జీతం అంటే చదువుకున్నవాడికి మంచి మార్కులే వాడి జీతము. అర్థమవుతుందండి? అర్థం చేసుకోనండి. చదువుకుంటున్న వాడికి మంచి మార్కులు, మంచి తెలివితేటలు, జ్ఞాపక శక్తి వాడి జీతము. ప్రైజ్ ది లార్డ్. దేవుని పట్ల నువ్వు యథార్థమైన ప్రవర్తన కలిగి వాక్యమును ద్వారా ప్రభువుని నువ్వు ఎప్పుడైతే ఘనపరుస్తావో, మహిమపరుస్తావో, ప్రైజ్ ది లార్డ్, మనిషి కుమారుడు పైకెత్తబడతాడు. మనిషి కుమారుడు పైకెత్తబడతాడు. మనిషి కుమారుడు పైకెత్తబడితే ఏమవుతారు? శత్రువులు పోతారు. ప్రైజ్ ది లార్డ్. శత్రువులు తరిమివేయబడతారు, చెదిరిపోతారు. కీర్తనల ప్రారంభం చూస్తున్నాము. ఏమిటది? లెట్ గాడ్ అరైజ్, హిస్ ఎనిమీస్ బి స్కాటర్డ్.
ఈవేళ యవ్వనస్తులు నేర్చుకుందరు కానీ ఈ పాట. ఓకే, లెట్ గాడ్ అరైజ్, దేవుడు లేచిన గాక ఆయన శత్రువులు చెదిరిపోదురు, పారిపోతారు. సో ఈ దినము మనం నేర్చుకోవాల్సింది ఏంటి? హౌ టు లిఫ్ట్ జీసస్ హయ్యర్. ప్రభుని ఏ విధంగా పైకెత్తాలి, ప్రభుని ఏ విధంగా పైకెత్తాలి. ప్రజలు ఆయన తట్టు చూసేలాగున, ప్రజలు ఆయన తట్టు చూసారా వాళ్ళు స్వస్థపరచబడతారు. నేను వెళ్ళిన చోట వాక్యమును ఎప్పుడైతే పైకెత్తానో వాళ్ళు హృదయంలో సిద్ధపరచుకున్నారు. సేవకులు ప్రార్థన చేస్తే మాకు స్వస్థత వస్తుంది. మా గ్లాస్తో నీళ్లు పట్టరా, ప్రార్థన చేస్తాను అన్న. గ్లాస్తో నీళ్లు పట్టుకొచ్చాను, ప్రార్థన చేస్తాను. అమ్మ ఎంత ఆశ్చర్యం అంటే అప్పటి వరకు నొమ్మలు తిరిగిపోయేవాడు, అప్పటి వరకు కూడా ఆ యొక్క బాధ భరించలేకుండా ఉన్నాడు. మరి ఆ టైంలో ప్రైజ్ ది లార్డ్ ఈ యొక్క ప్రార్థన చేస్తున్న నీళ్ళు ఇచ్చినప్పుడు వాడు తాగాడు, స్వస్థపరచు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు కని విని ఎరగినటువంటి ఆశ్చర్యం వాళ్ళు చూసినప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఇంకా ఇంట్లో ఏ సమస్య వచ్చినా సరే గ్లాస్తో నీళ్లు పట్టుకుని సిద్ధమైపోతుంది. వెరీ గుడ్, మంచిదే, కాదనట్లేదు, నేను దానికి వ్యతిరేకం కాదు. కానీ అటువంటి విశ్వాసము నీలో, ప్రైజ్ ది లార్డ్, అటువంటి విశ్వాసం మనలో తెచ్చుకోవాలి. సో ప్రభువుని పైకెత్తడం మనం నేర్చుకుందాము. పాటల్లోని ఆరాధన ద్వారా, వాక్య పరిచర్యలో, హెచ్చరికలు అయితేనేమి, ఓకే, ఎక్కడికైనా సువార్త చెప్పడానికి అయితేనేమి, ప్రైజ్ ది లార్డ్, ప్రభువుని ఘనపరుద్దాము. మరి ఇంకొక మాట, మరి సామ్యూయల్ గారు ఇక్కడ ఉండి చక్కగా ప్రార్థన నడిపించేవారు. ఆయన గురించి నేను కూడా చెప్పాను చాలా మాటలు అక్కడ. మరి అక్కడున్న పాస్టర్ గారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మరి సేవకులు అక్కడ ఆ సామ్యూయల్ గారు వచ్చి ఇక్కడ వాక్య పరిచయం చేసినప్పుడు మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. వీళ్ళ సేవకులు ఎలాగుంటారు ఒకసారి చూడాలి అని మేము అనుకున్నాము. ప్రైజ్ ది లార్డ్, సేవకులు మరి నిన్నటి దినమున అక్కడికి వెళ్ళడము, అక్కడ పరిచయం చేయడం కూడా ఆయన చూసినప్పుడు ఎంతగానో ఆనందించారు. ఓకే, మరి ఎలాంటి పునాది మనం వేసుకున్నాము ఈరోజు మనం జాగ్రత్త చూసుకుందాము. ఒక విశ్వాసి అయినా, ఒక సిస్టర్ అయినా, నువ్వు పాట పాడినా, నువ్వు వాక్యం చెప్పినా, నువ్వు ప్రార్థన చేసినా, ఎక్కడికైనా వెళ్ళి సాక్ష్యం చెప్పినా, ప్రభువుని ఘనపరిచే రీతిలో ఎప్పుడైతే ఉంటుందో ప్రజలు నిన్ను ఘనపరుస్తారు, మీ సేవకులు ఘనపరుస్తారు, మీ దేవుని ఘనపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్, వింటున్నారు కదా. మరి ఎక్కడికైనా వెళ్ళామంటే ప్రభుని ఘనపరచడం మనం నేర్చుకుందాం. ఓకే, పాటల ద్వారా ప్రభుని స్తుతిద్దాము, ఘనపరుద్దాము. చెప్పిన మాటలు బట్టి సిస్టర్ చావైనాది నాకెంతో మేలు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే. చావైనాది నాకెంతో మేలు, ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నాకున్న నుండి నన్ను లేవనెత్తితివి, క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. కరములు చాచి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి, క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. గ్లోరీ గ్లోరీ హల్లెలూయా చూపి ఆదరించినావు, ఆమేన్. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు, అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు, మహామహిమతో నిండిన కృపా సత్య
I greet you all in the name of our Lord and Savior Jesus Christ. We are very thankful to the church. దేవునికి దేవుని యొక్క బిడ్డలందరికీ కూడా ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాము. అనుదినము ఈ యొక్క పరిచర్య గురించి మీరు అందరూ చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలు బట్టి దేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ యొక్క వారకాలంలో బేమడోలు అంకుల్ శామ్యుయల్ సెకండ్ మెమోరియల్ మీటింగ్కి అటెండ్ అవ్వడానికి దేవాది దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క పనిని ఆయన ముందుకు కొనసాగిస్తున్నాడు ఆయన యొక్క సేవకుల ద్వారా. దాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా అనుదినము ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కొన్ని ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్స్ అండ్ వర్షిప్ గాడ్ హ్యాస్ లెడ్ us. ఓకే, ప్రార్థన, పాటలు, ఆరాధన చాలా బాగా జరుగుతున్నాయి. అండ్ ఆల్సో ఐ థింక్ ప్రియాంక ప్రార్థన చేసిందా, ఆరాధన ప్రార్థన. సో రియలీ అప్రిషియేట్ హర్ ఆల్సో ఫర్ ద వండర్ఫుల్ డెవలప్మెంట్ స్పిరిచువల్లీ. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. అండ్ మన యొక్క ఆత్మీయక స్థితి అనుదినము కూడా ఎదుగుతూ ఉందా లేదా అన్నది మనం ఆలోచించే బద్దులమై ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, నేను విన్నవించుకునేది ఏంటంటే, ఒక్కళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉందా లేదా. రెండవదిగా దేవుని యొక్క సహవాసాన్ని, దేవుని యొక్క అభిషేకాన్ని మనం అనుభవిస్తున్నామా లేదా అన్నది మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా. మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఎన్ని వందల మందిలో మనం కూర్చున్నాము, లేదంటే వాళ్ళ నలుగురితో మనం వెళ్ళిపోతున్నామా అన్న స్థితిగతులు కాదు మనం ఆలోచన చేయాల్సింది. విశ్వాస జీవితంలో దేవాది దేవుడు మన నుంచి కోరుకుంటున్నది ఏంటి అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్. వీ హ్యావ్ టు డెవలప్ a step one by one every day drawing nearer to God. దేవునికి మనం సన్నిహితులుగా మనం ఎప్పుడు కూడా దగ్గరగా అవుతామో దేవుని యొక్క ఆశీర్వాదాలు అంత ఎక్కువగా మన యొక్క జీవితాల్లో, మన యొక్క కుటుంబాల్లో ఉంటాయి. మీకు కొన్ని క్లారిటీస్ ఇవ్వాలని అనుకుంటున్నాను ఒక సేవకుడిగా. గతించిన వారి కంటే కూడా మనం ఎక్కువ కాదు, కానీ అనుదినము కూడా చెప్పబడుతున్న ఏ వాక్యమైనా, ఏ పాట అయినా, ఏ హెచ్చరిక అయినా సరే కూడా అది సంఘానికి, సహవాసానికి, ప్రతి ఒక్కరికి కూడా అది క్షమాభివృద్ధి కలిగేలాగా దేవుడు మనతో మాట్లాడతాడు. అది ఏ మీటింగ్ అయినా సరే, అది ఏ వాక్యం అయినా సరే కూడా. మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ వన్ మోర్ అనౌన్స్మెంట్ ఐ వాంట్ టు మేక్. అంకుల్ ఆర్మీ జాన్ కుటుంబము మనతో లేరు, అంకుల్ నహిమియా కుటుంబము మనతో లేరు. ఒకప్పుడు వాళ్ళు వచ్చారు అని అంటే వాళ్ళు ఒక హెల్ప్ కోరి మన దగ్గరికి వచ్చి ఉన్నారు. మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళు కొన్ని హెల్ప్లు కోరి మన దగ్గరికి వచ్చారు. అండ్ ఆ హెల్ప్ గురించి నేను చెప్పింది ఏంటంటే, నేను మీకు ఎవరికైనా నేను హెల్ప్ చేస్తాను, కానీ నేను హెల్ప్ చేసినంత మాత్రాన మా సంఘానికి రావాలి, మాతో పాటు ఉండి మీరు ఆరాధన చేయాలన్నది మా ఉద్దేశం ఏనాడు లేదు. మీకు నిజంగా దేవుడు బయలుపరిచి మాతో కలిసి ఆరాధన చేయాలి అని అనుకుంటే మీరు వచ్చి చేయొచ్చు అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక స్వలాభంతో వచ్చారు. దేవుడు, మేము ఎప్పుడు కూడా ఒకటే ప్రార్థన చేస్తాం, ప్రభా నీ యొక్క చిత్తంలో ఉన్న వారిని మాత్రమే సంఘంలో ఉంచండి, లేని వారిని మా దగ్గర నుంచి తీసివేసేయండి అని. ఎందుకంటే పోషించేవాడు ఆయనై ఉన్నాడు. టైతులు, ఆఫరింగ్ల మీద మేము బ్రతికే కుటుంబం కాదు. దేవుడు అద్భుతమైన రీతిలో మేము ఎక్కడ అవసరమో దేవుడు అక్కడికి పంపించి ఆయన యొక్క బిడ్డలుగా ఏ దినమైతే దేవుని యొక్క పరిచర్య చేయాలని మేము నిర్ణయించుకున్నామో ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా దేవాది దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు. ఆయన పరిచర్యలో ముందుకు వెళ్తున్న విధానాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఆత్మీయంగా మాకు సరిపోవట్లేదు, ఆత్మీయంగా రకరకాల కామెంట్స్ వస్తూ ఉంటాయండి. ఆ కామెంట్స్ తట్టు మనం చూడాల్సిన అవసరం మనకు లేదు. నా యొక్క హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే, చర్చ్ నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళతోటి గతంలో కూడా మా సేవకులు చెప్తా ఉండేవారు, వెళ్ళిపోయిన వారి గురించి వారిని వెళ్ళిపోయారనే నేను అంటాను, కానీ వెనక్కి జారిపోయారన్న మాట నేను మాట్లాడే ధైర్యం నాకు లేదు. ఎందుకంటే ఒకళ్ళ స్పిరిచువల్ స్టేటస్ని అనలైజ్ చేయడానికి, ఒకళ్ళ స్పిరిచువల్ స్టేటస్ని డిసైడ్ చేయడానికి వీఆర్ నథింగ్. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకళ్ళ స్పిరిచువల్ స్టేటస్ని మనము నిర్ణయించడానికి మనము యోగ్యులము కాదు. వాళ్ళు మన నుంచి దూరం అయి ఉన్నారు. స్పిరిచువల్గా వాళ్ళు దేవునికి దగ్గర అవ్వాలని మాత్రమే మనం ప్రార్థన చేయాలి. కానీ వెళ్ళిపోయిన వాళ్ళతో ఎక్కువ టచ్ ఉండొద్దని ఎందుకు చెప్తూ ఉంటామంటే, వారి తాలూకా ఆలోచనలు, వారి తాలూకా ఉద్దేశాలు, వాళ్ళ తాలూకా ఇంపాక్ట్ అన్నది మన యొక్క విశ్వాస జీవితానికి అది మనకి ప్రభావితం అవ్వకూడదు. మన యొక్క విశ్వాసతలో మనం కృంగిపోయి, లేదంటే మన యొక్క విశ్వాస జీవితం నుంచి దూరం అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయని మా యొక్క విన్నపము. సో దేవునిలో మీరు ఎదగాలి.
దేవునిలో దేవుడిచ్చే ప్రతి ఒక్క మేలు మీరు అనుభవించాలన్నది మా యొక్క ఉద్దేశం మాత్రమే. సో వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం చింతించొద్దు. విశ్వాస జీవితంలో పందెపు రంగంలో ఓపికగా మనం ముందుకు కొనసాగాలని అనుదినము కూడా మనం సిద్ధపడుతూ దేవుడు మన చుట్టూ ఉన్న వారిని సిద్ధపరచాలని మనం అందరం కూడా అట్టి విశ్వాసతలో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. లెట్ us go into the word of God. I just want to share something about the purpose of why God has chosen us to be his children. Live a purpose driven life. మనము దేవుని కొరకు ఒక ఉద్దేశంతో మనం ఎలా జీవించగలుగుతాం? why God has chosen us. అసలు దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా? ఎవ్రీ ఇండివిజువల్ హూ ఆర్ సిట్టింగ్ ఇన్ ద చర్చ్ ఆఫ్లైన్ అండ్ హూ ఆర్ ఆన్లైన్ ఆల్సో, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే వీ హ్యావ్ టు ఎగ్జామిన్, ఆర్ వి లివింగ్ అ పర్పస్ డ్రివెన్ లైఫ్? ఓకే, ఒక పర్పస్ అంటే ఒక ప్రయోజనాత్మకమైన జీవితము మనము జీవిస్తున్నామా లేదా? లేదంటే ఏదో ఆదివారం చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాము, లేదంటే ప్రతి ఉదయము ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేస్తున్నాము, ఉపవాసం చేయాలి కాబట్టి ఉపవాసం చేస్తున్నాము, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి అని. ఆర్ వి డూయింగ్ థింగ్స్ casually or as per our own understanding, or are we living a purpose driven life? మనము ఒక ప్రయోజనాత్మకమైన జీవితము జీవిస్తున్నామా లేదా అన్నది ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచించల బద్దులమై ఉన్నాము. ఓకే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్లీజ్ టర్న్ విత్ మీ టు మాథ్యూ చాప్టర్ 15 వర్సెస్ 24. ఓకే, మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే వీ కెన్ సీ అ కానానైట్ ఉమెన్స్ ఫెయిత్. ఒక కనాను స్త్రీ యొక్క విశ్వాసం గురించి అక్కడ మనకి కనిపిస్తుంది. వీ కెన్ సీ మాథ్యూ చాప్టర్ 15 వర్సెస్ 24 says like this, I am not sent but unto the lost sheep of the house of Israel. ఓకే, తెలుగు, ఇశ్రాయేలు ఇంటివారై, నేను ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని, నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. ఓకే, ఇది యేసుక్రీస్తు ప్రభు కనాను స్త్రీతో చెప్తున్న మాటలు. దీస్ ఆర్ ద వర్డ్స్ టోల్డ్ బై జీసస్ క్రైస్ట్ టు ద కానానైట్ వుమెన్. ఓకే, షీ హ్యాడ్ సమ్ ఇష్యూ, షీ వాంటెడ్ సమ్ బెనిఫిట్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని నుంచి ఒక అవసరతతో ఆ కనాను స్త్రీ రావడం జరిగింది. ఓకే, ఆ కనాను స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తూరు సిదోను అనే ప్రాంతంలోంచి ఆ యొక్క అధ్యాయంలో మనం కొంచెం ముందుకు చూసినట్లయితే, ఓకే, ఆ యొక్క 21వ వచనం నుంచి కూడా మనం చూసినట్లయితే వీ కెన్ సీ ద పర్పస్ వెన్ జీసస్ వాస్ పాసింగ్ బై. యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క శిష్యులతో ఆ యొక్క ప్రదేశాల గుండా ఆయన వెళ్తున్నప్పుడు తనకున్న అవసరత ఏంటి అంటే తన యొక్క కుమార్తె ఒక దురాత్మతో పీడించబడుతుంది. The daughter of the Canaanite woman was grievously tormented or vexed with the devil. We can see that. Okay, I hope Pastor Samuel Shah is also following this. Okay, Matthew chapter 15 verses 21 you can see, and verses 24 I'm talking about. So here it says, I am not sent but unto the lost sheep of the house of Israel. Jesus Christ is saying that word again and again. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, నేను నశించుచున్న దాని ఇశ్రాయేలు ఇంటి వరకే నేను వచ్చాను గాని ప్రతి ఒక్కరి గురించి రాలేదని. వాట్ డస్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ సే? ఆ యొక్క వాక్యము గూర్చి లోతైన మగ్గా మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క కనాను స్త్రీ ఎందుకు వచ్చిందంటే, ద కానానైట్ వుమెన్ కేమ్ టు జీసస్ క్రైస్ట్ సో దట్ హర్ డాటర్ హూ ఈస్ గ్రీవియస్లీ టార్మెంటెడ్ బై డెవిల్, షీ వాంట్ హర్ డాటర్ టు బి డెలివర్డ్ ఫ్రమ్ దట్. తన ఆ యొక్క దురాత్మతో పీడించబడుతున్న తన యొక్క కుమార్తె ఆ యొక్క దురాత్మ ప్రభావం నుంచి విడిపించబడాలి, ఆ యొక్క దురాత్మ ప్రభావం నుంచి నడిపించబడాలి అని తన కోరిక. ఫర్ దట్ రీజన్ షీ హెస్ కమ్. So the meaning of Jesus Christ, or the intention of Jesus Christ, is to test her faith. తన యొక్క విశ్వాసము తాలూకా ఆ యొక్క పరిమాణాన్ని చూడాలని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే, అందరి గురించి రాలేదమ్మా, నేను అందరి గురించి రాలేదు, నేను నశించుచున్న గొర్రెలు, ఆ ఇశ్రాయేలు జనాంగం గురించి నేను వచ్చాను అని ఆయన చెప్పినప్పుడు స్లోలీ వీ కెన్ సీ దట్ ఏం జరిగింది అంటే, ఆ యేసుక్రీస్తు ప్రభు తర్వాత చదవండి. అయినను ఆమె వచ్చి ఆయనకు మొరొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను.
ఓకే, ఇక్కడ చూసినట్లయితే తన ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ అ కెననైట్ ఉమెన్? అండ్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ టూ థింగ్స్ ప్యారలల్లీ, ద ప్లాన్ ఆఫ్ అ కెననైట్ ఉమెన్ అండ్ ద పర్పస్ ఆఫ్ ద లివింగ్ గాడ్. మీకు అర్థమవుతుంది కదా, ఆ యొక్క కనాను స్త్రీ యొక్క ఆలోచన ఏంటి, దేవుని యొక్క నిత్య ప్రణాళిక ఏంటి, ఆ రెండింటిని కూడా నేను ప్యారలల్ గా తీసుకొని వెళ్తున్నాను మీకు అర్థం అవడానికి. తద్వరకు చదవండి. అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకొని ఒక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, it is an example stating that it is not meet to take the children's bread and cast it to the dogs. ఓకే, చదవండి. ఆమె నిజమే ప్రభువా, ఒక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి మొక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. Amen. In 28th verse we can see that, "Oh woman, great is thy faith." Here we can see the words what Jesus Christ have told to the Canaanite woman, that the bread is not for the dogs, but how she has compared her faith that even the crumbs or the bread which is fallen from the table of the master is eaten by the dogs. ఓకే, తన విశ్వాసాన్ని చూసినట్లయితే యజమానుడు బల్ల మీద నుంచి పడిన రొట్టె ముక్కలైనా ఆ కుక్కలు తింటాయి కదా ప్రభువా అని తను ఎప్పుడైతే చెప్పిందో, గాడ్ న్యూ ద పర్పస్. ఓకే, గాడ్ న్యూ ద పర్పస్ ఆఫ్ ద Canaanite woman. So God appreciated her faith. So my dear brothers and sisters, we can see the faith, okay, of the Canaanite women. So every man on this earth has some plans in our lives, my dear fellow believers and who are sitting there. కూర్చున్న ప్రతి ఒక్కరము కూడా, ప్రతి మనిషికి కూడా కొన్ని ప్రణాళికలు ఉంటాయి. బట్ గాడ్ హ్యాస్ ది పర్పసెస్. దేవుడు ఒక ప్రయోజనము, ఒక ఆలోచన కలిగి ఉంటాడు మన అందరి పట్ల. సో వెన్ యు ఆర్ పర్పస్ డ్రివెన్, దెన్ యూ విల్ బి ఫోకస్ డ్రివెన్. మన జీవితంలో ఎప్పుడైతే ఒక ఆలోచన, ఒక ఉద్దేశము, ఒక దైవికమైన ఉద్దేశం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దాని మీద మనం దృష్టి పెట్టి మనం వెళ్ళడం జరుగుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, పర్పస్, ఈ యొక్క ప్రణాళిక లేదంటే దేవుని యొక్క ఆలోచన ఎలాగా ఉంటుంది అంటే, ఏ పర్పస్ ఈజ్ ఆల్వేస్ ప్రీ ఆర్డైన్డ్ ఆర్ ప్రీ డిటర్మైన్డ్. ఓకే, ఒక పర్పస్ అన్నది, దేవుని యొక్క ప్రణాళిక అన్నది మన జీవితంలో దేవుడు ముందుగానే ఆయన నిర్ణయిస్తాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అది మనం ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, when we turn ourselves to the book of Jeremiah chapter 1 verse 5, we can see nicely how prophet Jeremiah is saying how God has ordained us, how God has planned us in our mother's womb. Can somebody read in Jeremiah chapter 1 verse 5? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం చదవగలుగుతారా? గర్భములోనే నిన్ను రూపింపక మునిపే, గర్భములోనే నిన్ను రూపింపక ముందే నిన్నెరిగి తిని, నేను నిన్ను ఎరిగిన. I knew you before you are in your mother's womb. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. Okay, before you have come out of your mother's bowels, God has ordained us. నీ యొక్క తల్లి యొక్క గర్భములోంచి నువ్వు రాకముందే దేవాది దేవుడు మనల్ని అభిషేకించాడు, మనల్ని రూపించాడు, మనల్ని ప్రత్యేకపరిచాడు. ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ చిల్డ్రన్. వీ కెన్ అండర్స్టాండ్ నిత్యుడగు తండ్రి మన పట్ల ఎటువంటి ఆలోచనలు ఆయన కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్క తండ్రి లేదంటే ప్రతి ఒక్క తల్లి వారి బిడ్డల విషయంలో కొన్ని ఆలోచనలు కలిగి ఉంటారు. నా బిడ్డ ఇంజనీర్ అవ్వాలి, నా బిడ్డ డాక్టర్ అవ్వాలి, నా బిడ్డ ఒక సేవకుడు అవ్వాలి, నా బిడ్డ నలుగురికి సహాయపడేవాడు అవ్వాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వారి యొక్క బిడ్డల విషయంలో కొన్ని ఆలోచనలు కలిగి ఉంటారు. సో అటువంటి ఆలోచనే ఇక్కడ చూసినట్లయితే మన పరలోకపు తండ్రికి ఆయనకి మనకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, లోకానుసారమైన తల్లిదండ్రులుగా మనము కొన్ని చిన్న చిన్న ఆలోచనలు మనం కలిగి ఉంటాము, కానీ మనము తల్లి గర్భంలో పడక ముందే ఆయన మనల్ని ఎరిగిన దేవుడు అని దేవుని యొక్క మాటలు చెప్తున్నాయి. సో వి వెరీ లేట్లీ అండర్స్టాండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. You know what I want to tell you is, very lately we understand the plan of God. ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, నిజంగా ఒకప్పుడు నేను దేవుని యొక్క సేవ చేయాలి అన్నది నా యొక్క పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశం అయి ఉంటే నేను లైఫ్లో చాలా 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 చేసి ఉన్నానే. నేను ఇంజనీరింగ్ చదివాను, తర్వాత మాస్టర్స్ చేశాను, దాని తర్వాత డబుల్ మాస్టర్స్ చేశాను, తర్వాత చాలా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, లేదంటే నా యొక్క ప్రాక్టికల్ జాబ్ ఎక్స్పీరియన్సెస్ అయితేనేంటి, లేదంటే కాంట్రాక్ట్ వర్క్స్ అయితేనేంటి, రకరకాలుగా నేను వర్క్ చేస్తూ నేను దేవుని పని చేయాలని అనుకున్నాను కదా. కానీ నిత్యుడగు తండ్రి యొక్క ఆలోచన నేను పరిచర్య చేయాలి అన్నది నాకు ముందుగానే తెలిసిండుంటే ఇంకా ఎంత బాగుండేది. మేబీ ఐ వుడ్ హ్యావ్ యూటిలైజ్డ్ దోస్ ఇయర్స్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ కదా. దేవుని యొక్క పనిలో నేను దాన్ని వాడబడేవాడిని కదా. అనవసరంగా వేస్ట్ అయిపోయినాయి ఏమో ఇన్ని సంవత్సరాలు అనుకుంటాం. కానీ
తల్లి గర్భంలో నేను ఉండక ముందుగానే నా పరలోక తండ్రి ఆలోచన ఇది. సో మనం అందరం కూడా కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా మనం అడగాల్సింది ఏంటంటే, ప్రభా, వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఇన్ మై లైఫ్ లార్డ్, నాట్ మై ప్లాన్స్. ఓకే, నా యొక్క ఆలోచనలు లేదంటే నా యొక్క తలంపులు కాదు, కానీ కూర్చున్న ప్రతి ఒక్కరము కూడా మనం ఆలోచన చేయాల్సింది, దేవుణ్ణి అడగాల్సింది ఏంటి అంటే, అనుదినము కూడా మన యొక్క ప్రార్థనలో మనం ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే, నా యొక్క సందేశం ఆఖరికి వెళ్తున్నప్పటికీ మీకు ఒక క్లారిటీ మీ ఒక క్లారిటీలోకి తీసుకొని రావాలని నేను ఆలోచన చేస్తున్నాను. సో ప్రార్థనా పూర్వకంగా వినండి. ఐ వాంట్ టు బ్రింగ్ యూ ఆల్ టు వన్ క్లారిటీ, టు వన్ ప్లాట్ఫామ్. వాట్ ఈస్ ద యాక్చువల్ పర్పస్ ఆఫ్ గాడ్ అండ్ వాట్ ఈస్ ద యాక్చువల్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ లైఫ్. మన యొక్క ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని యొక్క నిత్య ప్రణాళిక ఏంటి అన్నది మనం ఆలోచన చేయాలి. సో యాజ్ జెర్మియా is saying, God already foreknew what is our plan or what are we going to be according to God's purpose in our lives. దేవుని యొక్క నిత్య ఆలోచన ఏంటి, ప్రణాళిక ఏంటి అన్నది ఇర్మియా ద్వారా కూడా దేవుడు మనకి తెలియచెప్పడం జరిగింది. సో వీ హ్యావ్ టు థింక్ అండ్ వీ హ్యావ్ టు ఆస్క్ ద లార్డ్, లార్డ్ వాట్ ఈస్ యువర్ ప్లాన్. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఐ వాంట్ టు ఎంకరేజ్ బ్రదర్ ఎఫ్రాయిమ్ ఆల్సో హూ ఈజ్ అబ్రాడ్. ఓకే, ఏ విషయంలో కూడా కంగారు పడద్దు నాన్న, ఏ విషయంలో కూడా జాబ్ అయిపోతుంది, లేదంటే నా ఫ్యూచర్ ఏంటి, లేదంటే నా రేపటి పరిస్థితి ఏంటి, నాకు ఫ్లైట్ దొరుకుతుందా లేదా, లేదంటే నా యొక్క భవిష్యత్తు ఏంటి అన్నది ఆలోచన చేయొద్దు. నిత్యుడగు తండ్రిగా నీకు తండ్రిగా ఎప్పుడైతే నువ్వు పెట్టుకుంటావో, ఆయనతో నువ్వు ఎప్పుడైతే సమాలోచన చేస్తావో, ఆయనతో మనం ఎప్పుడైతే సంప్రదింపులు చేస్తావో, నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. లెట్ us move according to the purpose of the Lord. Let us move according to the plan of the Lord. Then there won't be any failure in your lives. ఈ యొక్క జీవితాల్లో ఓటమి అన్నది ఉండదు నా ప్రియ సహోదరి సహోదరులారా. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలోకి మనం వెళ్దాం. Let us turn ourselves to Romans chapter 8 verse 29. What the word of God says. దేవుని యొక్క మాట ఏం చెప్తుందో ఇక్కడ చూద్దాం. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. To whom he did foreknew. ఓకే, దేవుడు ఎవరినైతే ముందు ఎరిగినో, who he did foreknew, he already foreknew us. ఓకే, దేవుడు మనల్ని ముందుగానే ఎరిగి ఉన్నాడు. He did foreknew us. He also did predestinate to be conformed to the image of his son. చదవండి ఎవరైనా. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగి ఉన్నానో వారు తన కుమారునితో స్వరూపం గల వారగుటకు, వారి కుమారులతో స్వరూపము. We should be in the image of his son. Hallelujah. Whom he did foreknew, God wanted us to be in the image of his son. ఆయన యొక్క కుమారుడు యొక్క స్వరూపంలో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు? వారిని ముందుగా నిర్ణయించాను. ఆయన ముందుగా వారిని నిర్ణయించాను. మనల్ని ఆయన నిర్ణయించలేదు అని అనుకోవద్దు. బికాస్ అవర్ రిజర్వేషన్ ఈజ్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్. ఓకే, వీఆర్ నాట్ ఇన్ ద వెయిటింగ్ లిస్ట్. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము కూడా మనం ఆలోచన చేయాలి అని అంటే, మన జీవితాల్లో ఏదైనా కార్యాలు లేట్ గా జరుగుతున్నాయి, ఇఫ్ సమ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ డిలేయింగ్ ఆర్ ఇఫ్ సంథింగ్ ఆర్ టేకింగ్ టైమ్, ఓకే, యూ డోంట్ థింక్ యు ఆర్ ఇన్ ద వెయిటింగ్ లిస్ట్ ఆఫ్ ద లార్డ్. Okay, our births are confirmed in the presence of the Lord. We have the confirmed tickets in the presence of the Lord. You are never in the waiting list of the Lord, my dear brothers and sisters. మన జీవితాల్లో జాప్యం జరుగుతుంది. There are some divine delays. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కొన్ని ఆలస్యాలు జరుగుతాయి. It is for us to encourage, మనల్ని ఎంకరేజ్ చేయడానికి, దేవునికి దగ్గర చేయడానికి మాత్రమే. కానీ మన జీవితాల్లో ఏదైనా ఆలస్యం వచ్చి జరుగుతుంది అంటే, God already foreknew us. Hallelujah. God did foreknew us. నాకు నా పరలోకపు తండ్రికి నేను తెలియదేమో, నేను ఆయన సన్నిధికి వెళ్ళట్లేదు, ఆయన నా గురించి ఆలోచించట్లేదేమో అని అనుకోవద్దు ఎవరు. God did foreknew us and he also did predestinate us. ఆయన మనల్ని ఏం చేశాడంటే, ఆయన కుమారుని స్వరూపం గలవారుగా మనల్ని ముందుగా ఆయన నిర్ణయించాడు. He has confirmed us to be his son. My dear brothers and sisters, let us think that let us live a purpose driven life for Christ. దేవుని కొరకు ఒక ప్రయోజనాత్మకమైన జీవితము మనము జీవించాలి. మన బిడ్డల విషయంలో ఎలాగైతే వాళ్ళ కెరియర్ గురించి, వాళ్ళ ప్రొఫెషన్ గురించి ఎలాగైతే మనం ఆలోచన చేస్తామో, లెట్ us ask the Lord from now on. ఇప్పటి వరకు మీరు అడగలేదేమో, మామూలుగానే మీరు ప్రార్థన చేశారేమో, మనం ఆలోచన చేయాలి ఏంటి అంటే, దేవునికి మనము దగ్గర అవ్వాలి. అనుదినము కూడా ప్రభాని చిత్తం ఏంటి అన్నది మనం అడగాల్సిన వారమై ఉన్నాము. ఎప్పుడైతే దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క చిత్తం కొరకు మనం ఎప్పుడైతే మనం అడుగుతామో, సో he did foreknew us. ఓకే, దీని విషయంలో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ అర్థం అవడానికి. సో వాట్ ఈస్ ద ప్లాన్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్?
దీని గురించి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, దాని యొక్క ప్రయోజనం ఏంటి అన్నది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తోచింది మీ అందరికీ కూడా దాన్ని క్లియర్గా మీకు అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు కోట్ ఎన్ ఎగ్జాంపుల్ టు షో యూ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లాన్ అండ్ ద పర్పస్. ఓకే, ఐ జస్ట్ వాంట్ టు టేక్ అ ట్రీ, అ నార్మల్ ట్రీ, ఒక మామూలు చెట్టుని నేను తీసుకోవాలని అనుకుంటున్నాను. ఉదాహరణకి ఇఫ్ యూ టేక్ అ మ్యాంగో ట్రీ, ఒక మామిడి చెట్టుని తీసుకుందాం ఉదాహరణకి. సో దట్ క్యాన్ సమ్ టైమ్స్ బి యూజ్డ్ ఫర్ షేడ్. దాన్ని కొన్నిసార్లు నీడ గురించి మనం వాడతాము, ఆర్ ఫర్ ఈస్థెటిక్స్, ఆర్ ఫర్ కీపింగ్ ఇట్ ఇన్ ద గార్డెన్. ఓకే, దాన్ని మన యొక్క గార్డెన్లో వేసుకోవడానికి, లేదంటే దాని ద్వారా మనం ఆనందించడానికి, లేదంటే దాని బై ప్రోడక్ట్స్, దాని ద్వారా వచ్చే ఉత్పత్తుల్ని మనము ఆనందించడానికి ఒక ట్రీ, ఒక చెట్టును మనం తీసుకుందాం. కానీ నిజంగా ఆ మామిడి చెట్టు తాలూకా పని ఏంటి? వాట్ ఈస్ ద యాక్చువల్ వర్క్ ఆఫ్ అ మ్యాంగో ట్రీ? ఓకే, ఒక మామిడి చెట్టు తాలూకా పని ఏంటంటే ఇట్ హ్యాస్ టు బేర్ ఫ్రూట్స్, ఇట్ హ్యాస్ టు గివ్ అ డెలిషియస్ అండ్ అ టేస్టీ మ్యాంగోస్. ఓకే, ద మెయిన్ జాబ్ ఆఫ్ అ మ్యాంగో ట్రీ ఈజ్ ఓన్లీ టు గివ్ మ్యాంగో ఫ్రూట్స్. అర్థమవుతుంది కదా? మామిడికాయలు అది అద్భుతంగా ఫలించాలి. యజమానుడు ఆ మామిడికాయ తింటున్నంత సేపు కూడా ఆ మామిడికాయను బట్టి ఆనందించాలి అన్న దాని గురించి మామిడి చెట్టు పెట్టడం జరిగింది. ఆ మామిడి చెట్టు ఒక నీడ కోసమో, లేదంటే యజమానుడికి అది అందంగా కనిపించడం కోసమో, లేదంటే ఒక పేపర్ తయారు చేయడానికో, లేదంటే దాని నీడలో ఉండడానికో, లేదంటే గార్డెన్లో బాగుందని ఉంచుకోవడానికో అందుకు లేదండి. అవన్నీ కూడా ఏంటి అంటే బై ప్రోడక్ట్స్. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? యాక్చువల్ ప్రోడక్ట్ ఏంటంటే, యాక్చువల్ దాని నుంచి వచ్చేది ఏంటంటే మామిడికాయలు మాత్రమే. ఒక మామిడి చెట్టు చేయవలసిన పని ఏంటంటే మామిడికాయలు ఇవ్వాలి. అది నీడకో, లేదంటే పేపర్కో, లేదంటే అందంగా ఉందో, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రత్యామ్నాయాలు. ఇట్ ఈస్ అ బై ప్రోడక్ట్. ఓకే, లేదంటే ఉప ఉత్పత్తులు అని కూడా మనం అనుకోవచ్చు. ఇట్ ఈస్ అ బై ప్రోడక్ట్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే ద రియల్ purpose of your life goes beyond our imagination. చాలాసార్లు విశ్వాస జీవితంలో మనం ఏం చేస్తున్నాం అంటే బై ప్రోడక్ట్స్, మన జీవితాల్లో బై ప్రోడక్ట్స్ ని పట్టుకొని అదే యాక్చువల్ ప్రోడక్ట్ అని అనుకుంటున్నాం. హల్లెలూయా, మీకు అర్థమవుతుంది కదా? మన జీవితాల్లో బై ప్రోడక్ట్స్ ని చూసి యాక్చువల్ ప్రోడక్ట్ అని అనుకుంటున్నాము. ప్రతి ఉత్పత్తులను చూసి అసలైన ఉత్పత్తి అని అనుకుంటున్నాము. దాన్ని బట్టి మనం సంతోషిస్తున్నాము. కానీ యాక్చువల్ ఉత్పత్తి ఏంటి? యాక్చువల్గా అది ఇవ్వాల్సింది ఏంటి? మామిడికాయలు అది ఇవ్వాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పొలములో, లేదంటే దేవుని యొక్క ఆ యొక్క గార్డెన్ లో నాటబడిన ద వన్స్ వీఆర్ ప్లాంటెడ్ ఇన్ గాడ్స్ గార్డెన్, దేవుని యొక్క వనములో, లేదంటే దేవుని యొక్క గార్డెన్ లో నాటబడిన నీవు నేను కూడా మనము ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. బై ప్రోడక్ట్స్ ని చూసి మనము సంతోషపడిపోయి ఆనందించకూడదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు నిజంగా దేవుని యొక్క ఆవరణంలో నువ్వు పరిచర్య చేయాలి అన్నది దేవుని యొక్క చిత్తం అనుకోండి. మీరు అక్కడ కూర్చొని కుర్చీలు వేయడం కూడా ఒక పరిచర్యే, పాటలు పాడడం కూడా ఒక పరిచర్యే, వాయిద్యాలు వాయించడం కూడా పరిచర్యే. కానీ వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ అక్కడ పరిచర్య చేయడం అన్నది ఇట్ ఈస్ అ బై ప్రోడక్ట్. అది ప్రతి ఉత్పత్తి మాత్రమే, అది ఉప ఉత్పత్తి మాత్రమే, అది ఒక బై ప్రోడక్ట్ మాత్రమే. కానీ దేవుని యొక్క సంకల్పం ఏంటి? నువ్వు వాక్యం బోధించాలి, అనేకమైన సువార్తలు ప్రకటించాలి, అనేకమైన ప్రదేశానికి వెళ్ళి దేవుని యొక్క చిత్తము నెరవేర్చాలి అన్నది యాక్చువల్ ప్రోడక్ట్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. అర్థమవుతుంది కదండి రెండిటి విషయంలో? సో నెవర్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ ఆర్ నీ యొక్క బై ప్రోడక్ట్ విషయంలో నిన్ను నీవు కుదించుకోవద్దు. దానివల్ల నువ్వు సంతృప్తి పడిపోద్దు. నీ యొక్క విశ్వాసతను పెంచుకోండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఎగ్జాంపుల్ విషయం నేను ఎందుకు తీసుకొని రావడం జరిగింది అంటే, ఈ యొక్క వృక్షము గురించి నేను ఎందుకు తీసుకొని వస్తున్నానంటే, ఆ వృక్షము ఫలించాలి, యజమానుడు వాడుకోవాలి, యజమానుడు దాని ద్వారా ఆనందించాలి అనేది కోరుకుంటే అనేక మంది క్రైస్తవులు అనబడి మనమందరము కూడా చిన్న చిన్న ప్రతి ఉప ఉత్పత్తులను బట్టి మనం సంతోషించేస్తున్నాము. బై ప్రోడక్ట్స్ వల్ల మనం ఆనందించేస్తున్నాము. నా ప్రియ సహోదరి సహోదరులారా, లెట్ us live a purpose driven life for Christ. దేవుని కొరకు ప్రయోజనాత్మకమైన జీవితాలను మనం జీవించాలి. మన యొక్క ప్రణాళికలు కాదు, మన యొక్క ఆలోచనలు కాదు, ఏది కూడా let us our plans and purpose it should be ordained for a specific purpose. ఓకే, నియమించబడిన మన యొక్క ఆలోచనలు దేవుడు ఆల్రెడీ ఆయన నియమించి ఉన్నాడు. ఓకే, ఆ యొక్క పర్పస్ నిర్దిష్టమైన ప్రయోజనం కొరకు ఆయన మనల్ని కూడా ఇక్కడ ఉంచి ఉన్నాడు. ఇందులో ప్రార్థనా పరులు ఉండొచ్చు, ఉపవాసాలు చేసే వాళ్ళు ఉండొచ్చు, అనేక మంది బయటికి రాలేరు. ఇప్పుడు పెద్దవారు ఉన్నారు, అనేక మంది మన పాత సంఘంలో కూడా చాలా మందిని చూడొచ్చు. చాలా మంది ఆంటీస్ నాకు పరిచయం ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతగానో వాళ్ళు పరిచయం చేయలేరు,
కానీ కొన్ని తలాంతులు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే పరిచర్య చేస్తున్న వాళ్ళు ప్రతి ఫ్యామిలీ గురించి అనుదినము విజ్ఞాపన ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు, అనుదినము విజ్ఞాపన ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు. దేవుడు వాళ్ళకి ఆ తలాంతు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్య స్థితి బట్టి వాళ్ళు ట్రావెల్ చేయలేరు, వాళ్ళు ఇంకేమీ చేయలేరు, లేదంటే 60 సంవత్సరాలు దాటేసి ఉన్నారు. వాళ్ళకి దేవుడు ఆ తలాంతు ఇచ్చాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, లెట్ us లివ్ అ పర్పస్ డ్రివెన్ లైఫ్ ఫర్ క్రైస్ట్. దేవుని కొరకు ఒక ప్రయోజనాత్మకమైన జీవితాన్ని మనం జీవించాలి. చిన్న చిన్న వాటిలతో, చిన్న చిన్న ఆనందాలతో నా పరిచర్య ఇదేనేమో, లేదంటే దేవుడు నన్ను ఇందుకే ఎన్నుకున్నాడేమో అని లెట్ us నాట్ కన్ఫైన్ విత్ ద బై ప్రొడక్ట్స్. ఈ యొక్క ఉత్పత్తుల్ని చూసి మీ యొక్క జీవితాలను, మీ యొక్క పరిచర్ని కుదించుకోవద్దు. ఓకే, యోహాను సువార్త 15-16 అధ్యాయంలో కూడా ఆ యొక్క ద్రాక్షావళి గురించి మనం చూడొచ్చు. తర్వాత చదవండి. వీ కెన్ సీ ద ట్రూ వైన్. ఓకే, నాలో అంటుగట్టబడిన ప్రతి ఒక్క కొమ్మ బహుగా ఫలించాలని. ఓకే, ద బ్రాంచెస్ విచ్ ఆర్ యునైటెడ్ విత్ మీ, దే మే బ్రింగ్ ఫోర్త్ మచ్ ఫ్రూట్. హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఇన్ జాన్ చాప్టర్ 15:16. యూ కెన్ రీడ్ ఇట్ లేటర్, వీ హ్యావ్ వెరీ లెస్ టైమ్. ఓకే, ఆ బహుగా ఫలించాలి అని అనుకోవాలి అని అంటే, ఇఫ్ యూ వాంట్ టు బేర్ మోర్ ఫ్రూట్, ఓకే, ఇఫ్ యూ వాంట్ టు బేర్ మచ్ ఫ్రూట్, one has to be united with the main branch which is Christ. ఓకే, దేవునితో మనం అంటుకట్టబడి ఉండాలి. దేవునితో మనం ఎప్పుడైతే అంటుకట్టబడతామో, ఓకే, ఈ యొక్క గార్డెన్ వర్క్ చేస్తున్న వాళ్ళని మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. వన్ విచ్ ఈస్ నాట్ ఓకే గివింగ్ మచ్ ఫ్రూట్, మంచిగా ఫలించకపోతే దాన్ని గ్రాఫ్టింగ్ చేస్తారు, దాన్ని కట్ చేస్తారు, దాన్ని ప్రూనింగ్ చేస్తారు, దాన్ని కట్ చేస్తారు అనేకమైన రకాలుగా. సో దేవాది దేవుడు అనేకమైన పరిస్థితుల ద్వారా మన జీవితాల్లో, అనేకమైన బాధల ద్వారా, ఇబ్బందుల ద్వారా, అనేకమైన సమస్యల ద్వారా ఆయన మనల్ని గ్రాఫ్ట్ చేస్తూ ఉంటాడు, ఆయన మనల్ని కట్ చేస్తూ ఉంటాడు, ఆయన మనల్ని కొమ్మల్ని నరుకుతూ ఉంటాడు. ఆయన యొక్క కరెక్షన్ని లెట్ us యాక్సెప్ట్ ఇట్ పాజిటివ్లీ. యెహోవా ఆయన మన జీవితాల్లో అనుమతిస్తున్న ప్రతి పరిస్థితిని కూడా మనం ఆనందంగా యాక్సెప్ట్ చేద్దాం, దాన్ని ఆమోదిద్దాము. దాని విషయంలో దేవుని అడుగుదాం, ప్రభా నీ యొక్క నిత్య సంకల్పం ఏంటి, నీ యొక్క నిత్యమైన ఆలోచన ఏంటి మా పట్ల. ఇర్మియా చెప్పినట్లు గాడ్ హ్యాస్ ప్రీ డెస్టిన్డ్ us, గాడ్ హ్యాస్ ప్రీ ఆర్డైన్డ్ us ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్. ఆయన ఒక ప్రణాళికతో మనల్ని తల్లి గర్భంలో పెట్టించున్నాడు, ఆయన మనల్ని రూపించబడి ఉన్నాడు అని దేవుని యొక్క మాటలు చెప్తున్నాయి. సో హీ హ్యాస్ ఆల్రెడీ ప్రీ ఆర్డైన్డ్ us. సో మన జీవితాల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి నేను ముగించాలని అనుకుంటున్నాను. అనేక మంది మన జీవితంలో చాలా గేమ్స్ ఆడుంటాం కదా. ఈ యొక్క ప్రీ డెస్టినేషన్ గురించి, ప్రీ ఆర్డినేషన్ గురించి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి మీకు అర్థమయ్యేలాగా, చాలా మంది స్నేక్స్ అండ్ ల్యాడర్స్, ఓకే, వైకుంఠపాలి అంటారా, దాని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు, లేదంటే ఈ యొక్క గేమ్స్ చాలా ఆడుతూ ఉంటారు. డైస్ వాడుతూ ఉంటాం, దాన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. డైస్, వాట్ యు కాల్ డైస్? డైస్ని ఏంటి, పాచికలు అంటారా? 1 నుంచి 6 వరకు గేమ్ ఆడుతున్నప్పుడు నాకు 1 పడాలి, 2 పడాలి, 3 పడాలి అనుకొని డైస్తో ఆడుతూ ఉంటాం కదా. దాన్ని తెలుగులో నేను జస్ట్ డిక్షనరీలో ఎతికితే అది పాచికలు అని చూపిస్తుంది, అంతవరకు కరెక్ట్ నాకు తెలీదు. సో ట్రై టు అండర్స్టాండ్ డైస్. ఓకే, స్నేక్స్ అండ్ లాడర్స్ ఆడుతున్నప్పుడు అది ఒక మింగేస్తూ ఉంటుంది. నాకు 4 పడితే నేను విన్ అయిపోతాను, 2 పడితే మళ్ళీ పాము మింగేస్తుంది, మళ్ళీ కిందకి వచ్చేస్తాను. డైస్తో ఆడుతూ ఉంటాం, 1 నుంచి 6 పడుతుంది. సో డైస్ గేమ్లో మనం ఆడుతున్నప్పుడు, ఓకే, 1 పడుతుందో, 2 పడుతుందో, 3 పడుతుందో, 6 పడుతుందో మనకు తెలియదండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి జీవితాల్లో ప్రతి మానవుడు వెళ్తున్నాడు. అర్థమవుతుందా? 1 పడుతుందో నా జీవితంలో, 2 పడుతుందో, 3 పడుతుందో, అయ్యో 6 పడినప్పుడు సంతోషించేసి అమ్మ 2వ పాత వచ్చింది నాకు అనుకొని మళ్ళీ. సో వీ కెన్ సీ డైస్, పీపుల్ ప్లే స్నేక్స్ అండ్ లాడర్స్ అండ్ మెనీ థింగ్స్. ఓకే, దానిలో 1 పడినప్పుడు, 2 పడినప్పుడు, 3 పడినప్పుడు మనకి ఏది కావాలో దాన్ని బట్టి మనం ఆనందించేస్తూ ఉంటాం. మన జీవితం అలాంటిది కాదు అని నేను మళ్ళీ చెప్తున్నాను. గాడ్, ఎవ్రీ వన్ హూ ఇస్ సిట్టింగ్ హియర్, గాడ్ హ్యాస్ ఆల్రెడీ ప్రీ డెస్టిన్డ్ us. ఓకే, we are not like a dice. ఓకే, our life is not like a dice. ఓకే, ఒక ఆట లాంటి పరిస్థితి కాదు. పోత పోసినప్పుడు 1 పడింది, నాకు నష్టం వచ్చింది, 2 పడింది, నేను సాధించాను, 6 పడింది, సూపర్ సాధించాను అని అనుకోవడానికి లేదు. God has already predestined us. God has already preordained us with a purpose. ఓకే, దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఆయన మనల్ని నియమించాడు. ఒక ఆటలాగా, డైస్ లాగా మన జీవితం లేదు. మన విశ్వాస జీవితము అనుదినము కూడా దేవుని యొక్క ఆలోచన ఏంటి అన్నది మనం ఆలోచన ప్రకారంగా మనం వెళ్ళాలి. అట్టి పరిస్థితుల్లో మనం చూసినట్లయితే బైబిల్లో మనకి మోషే కనిపిస్తా ఉన్నాడు. పాత నిబంధన గ్రంథం నిర్గమకాండంలో మనం చూసినట్లయితే మోషే 39.5 సంవత్సరాలు
తను వెయిట్ చేశాడు తన యొక్క ప్రణాళికలోకి వెళ్ళడానికి. ఒక విధంగా చూసినట్లయితే మోషే ఒక ఫరో యొక్క కుమారుడిగా తన పెరుగుతూ సర్వ విద్యలందు కూడా తన నైపుణ్యత చెంది he has been very eloquent and he has been very mighty in all the aspects to become a king after Pharaoh. ఓకే, ఫరో తర్వాత ఒక రాజ్యాన్ని ఏలే అన్ని అర్హతలు కూడా అతను పొందుకున్నాడు. బట్ మోసెస్ నెవర్ థాట్ దట్ హీ వుడ్ బికమ్ అ కింగ్. ఓకే, మోసెస్ ఎప్పుడు కూడా తన ఫరో తర్వాత తన రాజ్యం ఏళ్తాడని ఎప్పుడు అనుకోలేదు. దట్ మోసెస్ థాట్ హీ వుడ్ బి అ షెపర్డ్ బాయ్. ఆ యొక్క అరణ్యంలోకి వెళ్ళి ఆ గొర్రెలను మేపుకొని అలాగే ఉండాలి అని మోసెస్ ఆ ఆలోచన కలిగి ఉన్నాడు. బట్ ద ఎటర్నల్ పర్పస్ ఆఫ్ గాడ్ ఈజ్ దేవుని యొక్క నిత్య ప్రణాళిక ఏంటంటే టు లీడ్ ద చిల్డ్రన్, ద గాడ్లీ చిల్డ్రన్, హిస్ చిల్డ్రన్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఈజిప్షియన్ బాండేజ్ టు ద ల్యాండ్ ఫ్లోయింగ్ విత్ మిల్క్ అండ్ హనీ. పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి తోడుకొని వెళ్ళడానికి ఆ ఇశ్రాయేలు ప్రజలందరి మీద కూడా నాయకుడిగా నియమించాలి అన్న ఉద్దేశముతో మోషే ఒక హెబ్రీడ్గా ఉండి అందరినీ కూడా చంపేస్తున్న టైంలో కూడా దేవుడు అతన్ని సంరక్షించి సపరేట్ చేసి ఏ ఫరో అయితే చంపాలి అని కోరుకున్నాడో ఆ ఫరో యొక్క గృహంలోనే మోషే యొక్క బాల్య దినాలన్నీ కూడా తను పెరిగి ఆ యొక్క దేవుని యొక్క నిత్య ప్రణాళికని తను నిర్ణయించడము తను చేయడము జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మోషేని ఎలాగైతే తన ప్రణాళిక నుంచి దేవుడు తీసుకొని వచ్చి దేవుని యొక్క నిత్య ప్రణాళిక, మోషే యొక్క ఆలోచన వేరు, నిత్యుడగు తండ్రి యొక్క ప్రణాళిక వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే జీవితంలో మనం చూడొచ్చు. అలాగే బైబిల్లో ఇంకా చాలా చాలా మంది, ఉదాహరణకు మనం చూసినట్లయితే యోనాను కూడా మనం చూడొచ్చు. యోనా విషయంలో కూడా మనం చూసినట్లయితే యోనా యొక్క ప్రణాళిక ఏంటి? నినివే తర్షీస్కు వెళ్ళాలని. దేవాది దేవుని యొక్క ఆలోచన ఏంటి? నినివే యొక్క ప్రజల యొక్క ఆ యొక్క దుష్టమైన జీవితం ఆయన కనపడింది. గాడ్ సా ద ఈవిల్ వే ఆఫ్ ద పీపుల్ ఆఫ్ నినివే. ఓకే, ద పీపుల్ ఆఫ్ నినివే. జోనా వాజ్ ఎ రన్ అవే ప్రాఫెట్. పారిపోయిన ప్రవక్తగా అతను ఉన్నాడు. యోనా పారిపోయిన ప్రవక్తగా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి నుంచి పారిపోయాడు, దేవుని యొక్క ఆలోచన నుంచి పారిపోయాడు, దేవుని యొక్క చిత్తాన్ని నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. కానీ అల్టిమేట్గా ఏం జరిగిందో అల్టిమేట్లీ వాట్ హ్యాపెండ్? God made the situations for him. God brought such type of situations in his life that one day finally he had to go according to the plan of God. దేవుని యొక్క నిత్య ప్రణాళిక పరంగా దేవుడు ఆ యొక్క తుఫాను అనుగ్రహించి ఆ యొక్క తుఫానునిచ్చి ఆ యోనాని నీళ్ళల్లో పడవేయబడి ఓకే అక్కడ ఒక చేపకి ఆజ్ఞాపించి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చూడొచ్చు. ద ప్లాన్ అండ్ పర్పస్, ద ప్లాన్ అండ్ పర్పస్, దేవుని యొక్క చిత్తము, ఓకే, మన మానవుడి యొక్క ఆలోచనలు, దేవుని యొక్క చిత్తము, ఇవన్నీ కూడా నేను ఈ రెండు విషయాలు వ్యత్యాసాలు మీ ముందుకు తీసుకొని రావాలని ఎందుకు ఆలోచన చేశాను అంటే మన యొక్క ఆలోచనలు కాదండి, దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. కూడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క మాటలు చివరికి నేను తీసుకొని వస్తున్నాను. దేవుడు మన జీవితాల్లో మోషేని ఒక ఎగ్జాంపుల్గా ఉంచాడు, యోనాను ఒక ఎగ్జాంపుల్గా ఉంచాడు. అలాగే బైబిల్లో చూసినట్లయితే ఇంకా చాలా చాలా ఎగ్జాంపుల్స్ మనకు జీవితాల్లో కనిపిస్తూ ఉంటాయి. నీ యొక్క విశ్వాసత గొప్పదని కనాను స్త్రీతో చెప్పినట్లు మనమందరము కూడా లివ్ అ పర్పస్ డ్రివెన్ లైఫ్ ఫర్ క్రైస్ట్. దేవుని కొరకు ఒక ప్రయోజనాత్మకమైన జీవితాలు మనం జీవించాలి. ఓకే, ద స్టార్మ్స్ ఇన్ యువర్ లైఫ్ సెట్స్ కామ్ ఓన్లీ ఆఫ్టర్ యూ ఒబే ఫర్ గాడ్స్ పర్పస్. నీ జీవితాల్లో ఎటువంటి తుఫానులు, ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు, నీ జీవితంలో అనుకోనవన్నీ కూడా నువ్వు ఎదుర్కొంటున్నావు, అవన్నీ కూడా నిమ్మళం అవ్వాలి అని అంటే దేవుని యొక్క చిత్తం అన్నది ఒకటి ఉంది. గాడ్స్ ప్లాన్ ఈస్ దేర్. వెన్ యూ ఒబే టు గాడ్స్ ప్లాన్, వెన్ యూ వాక్ అకార్డింగ్ టు ద గాడ్స్ విల్, దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు ఎప్పుడైతే నువ్వు వెళ్తావో, నువ్వు దేవుని యొక్క ఆలోచన నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, దో యు ఆర్ గోయింగ్ త్రూ ద వ్యాలీ ఆఫ్ బాకా, నీ జీవితంలో నష్టాలు, కష్టాలు, ఎన్నో ఉపద్రవముల గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా దాన్ని నువ్వు సంతోషంగా నువ్వు ఎదుర్కోవడానికి నువ్వు ప్రయత్నిస్తావు. బికాస్ యూ విల్ నో దట్ యూ హ్యావ్ అ పర్పస్ in front of God. God has a plan for you. God has a purpose for you. As Jeremiah has said, God has predestined you or preordained you. Okay, God has already made you in the image of his son. దేవుని యొక్క కుమారుడి యొక్క
ఆ స్వారూప్యంలో ఆయన మనల్ని చేసుకుని ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా కృంగిపోవద్దు, ఏ విషయంలో కూడా నిరుత్సాహము చెందొద్దు, నా రేపటి గూర్చిన పరిస్థితి ఏంటి అని ఆలోచన చేయొద్దు. దేవుని యొక్క చిత్తానికి మనం లోబడదాం. కూడి ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క నిశ్చయమైన ప్రణాళిక కలిగి ఉంచాడు. ఆయన యొక్క ఆలోచన ఒకటి కలిగి ఉంచాడు. మీరు ఎటువంటి రఫ్ రోడ్ జర్నీ గుండా మీరు వెళ్తున్నా, ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నా, వాటి గురించి మీరు కృంగిపోవద్దు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క ద్రాక్షావళితో మనం ఎప్పుడైతే అంటుగట్టబడతామో బహుగా ఫలించాలని ఆయన మన నుంచి కోరుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ us to bear much more fruit in the days to come. ఓకే, రాబో దినాల్లో మరెక్కువగా మనం ఫలించాలి. ఆయన కొరకు వాడబడాలి, ఆయన కొరకు సాక్షులుగా మనం నిలబడాలి, ఆయన కొరకు మనం జీవించాలి అని, క్రీస్తు యొక్క స్వారూప్యంలో మనం ఉండాలి, క్రీస్తు యొక్క ప్రతినిధులుగా మనం ఉండాలి. we have to be in the image of the Lord అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి from now on, if you still haven't asked the Lord, if you are going according to your own plan, if you are going according to your own purpose, let us ask the Lord. ఈ దినం నుంచి కూడా మనం అడుగుదాం, ప్రభా నీ చిత్తం ఏంటి నా జీవితం పట్ల, నీ యొక్క ఆలోచనలు ఏంటి? let us live a purpose driven life for Christ. దేవుని కొరకు అనుదినము కూడా ఎవ్రీ డే ఈస్ కౌంటబుల్ బిఫోర్ ద లార్డ్. ఈ దినాన్న చూస్తే రాజ్యం మీదకి రాజ్యము, ప్రజల మీదకి ప్రజలు. ఈ దినాన్న చాలా మంది మిడిల్ ఈస్ట్ లో స్టక్ అయిపోయి ఉన్నారు. ఏ రోజు ఏ బాంబు వచ్చి పడిపోతుందో, ఏ దినం ఆఖరి రోజు తెలియట్లేదు ఎవరికి కూడా. సో వారికంట గొప్పవారము గనులైన వారము మనం కాదు, కానీ అనుదినము దేవుడు ఒక ప్రణాళికతో మనల్ని అందరినీ కూడా నడిపిస్తున్నాడు. కూర్చున్న ప్రతి ఒక్కరము కూడా మనం అడగాల్సింది ఏంటంటే, ప్రభా నీ యొక్క ప్రణాళిక ఏంటి నా జీవితం పట్ల, నీ యొక్క చిత్తం ఏంటి నా జీవితం పట్ల, నువ్వు ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు, జీవితంలో వస్తున్న అనేకమైన తుఫాన్లు నువ్వు ఎదుర్కొంటున్నావేమో, నీ యొక్క ఒంటరితనం గుండా నువ్వు వెళ్తున్నావేమో, నా బాధ ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. బట్ దేర్ ఈస్ వన్ గాడ్ హూ హ్యాస్ ఆల్రెడీ పర్పస్డ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఆయన ఆల్రెడీ నీ జీవితంలో ఒక ప్రణాళిక కలిగించి ఉన్నాడు. అవర్ లైఫ్ ఈజ్ నాట్ లైక్ ఎ డైస్. ఓకే, ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ డైస్ ఆర్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్. మన జీవితంలో అదేది కూడా ఒక కాంబినేషన్ తోటి ఒక దాంతో వెళ్ళేది కాదు. అది God has already predestined, God has already preordained. So let us walk according to his will, according to his ordained ఆయన యొక్క ఆలోచన ప్రకారంగా. ప్రభా నీ యొక్క చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించి, నీ రాజ్యంలో మేము ఏం అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావో, తల్లి గర్భంలో ఏ రకంగా ఉండాలని నువ్వు నన్ను నిరూపించావో, త్వరగా దాన్ని నేను తెలుసుకొని నీ యొక్క ప్రణాళికలోకి నీకు వచ్చేసే కృపని నాకు అనుగ్రహించడం ప్రతి ఒక్కరం కూడా అడుగుదాం. ఇప్పుడు తెలిసి తెలియకుండా మనం ఇదే దేవుని యొక్క ప్రణాళిక ఏమో, ఈ బై ప్రోడక్ట్స్ ని పట్టుకొని మనం వెళ్ళిపోతూ ఉన్నావేమో. బట్ థింక్ అబౌట్ ది యాక్చువల్ ప్రోడక్ట్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ. ఓకే, బై ప్రోడక్ట్ ఉప ఉత్పత్తులు తట్టు మనం చూడకుండా, లెట్ us నాట్ గో అకార్డింగ్ టు ద బై ప్రోడక్ట్స్. ఆ బై ప్రోడక్ట్స్ తోటి మనం సంతోషపడకుండా యాక్చువల్ ప్రోడక్ట్ ఏంటి, దేవుడు మన నుంచి యాక్చువల్ గా ఏమి కోరుకుంటున్నాడు, మన నుంచి ఆయన ఏమి ఆశిస్తున్నాడు, దాంట్లోకి మనం వచ్చేద్దాం. దేవుని యొక్క ప్రణాళిక అన్నది ఏంటో మన జీవితాల్లో తెలిసిపోతే దాంట్లో మనం ముందుకు పరిగెట్టడానికి, దాంట్లో మన విశ్వాస జీవితంలో కొనసాగించుకోవడానికి దేవుడి నుంచి వచ్చే ప్రతి మేలు మనం అందరూ కూడా పొందుకొను గాక. దేవుడి కొద్ది మాటలు ఆయన వినికిడిలో దీవించి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ బి టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఏమిటా యొక్క సాయము? తన యొక్క కుమార్తె అనారోగ్యంతో ఉంది. తన యొక్క స్వస్థత గురించి వచ్చినప్పుడు పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు. పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటకు యుక్తము కాదు అని చెప్పినప్పుడు, ఎప్పుడు దేవుని వాక్యము మనతో మాట్లాడినప్పుడు రెండు విధాలుగా మాట్లాడుతుంటుంది. దాన్ని పాజిటివ్ వేలో తీసుకుంటామా, మనము నెగిటివ్ వేలో తీసుకుంటామా? ఇక్కడ ఈ యొక్క కనాన్ స్త్రీ నిజమే ప్రభు అంది, ఎస్ లార్డ్, ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ మనం ఏమంటాం? నన్ను కుక్కతో పోల్చాడు. ఏమంటాం? నన్ను కుక్క పిల్లలతో పోల్చాడు. ఈయనేదో ప్రార్థన చేస్తాడని వస్తే, నాకేదో మేలు చేస్తాడో అని చూస్తే నన్ను కుక్క పిల్లలతో పోల్చాడు ఈయన. కానీ ఈమె చెప్పింది నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా అందులోంచి కూడా పాజిటివ్ వెతుక్కుంది, దాంట్లోంచి కూడా దేవునికి సహాయం వెతుక్కుంది. మన జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, ఇప్పుడే విన్నాము, ఆయనకు ఉద్దేశము కలిగి ఉంటాడు. ఆ ఉద్దేశము నెరవేర్చబడే వరకు కూడా నువ్వు అనేకమైన పరిస్థితులు గుండా వెళతావు. మరి నేను జాబ్లోకి వెళ్ళకముందు బోర్డింగ్లో చదివాను, పెదబొడ్డేపల్లి, నర్సీపట్నం. తర్వాత నేవీలోకి వెళ్ళాను, అది స్థిరము కాదు. తర్వాత బ్యాంకులోకి వచ్చి హెచ్పిసిఎల్కి వెళ్ళాను, అది స్థిరము కాదు. ఇంకా అనేక రకాల హర్డిల్స్, అనేక రకాల మార్జిన్లు, అనేక రకాల మార్పుల ద్వారా ఆఖరికి
పరిచర్యలోకి వచ్చాను. మరి మొదటే నేను పరిచర్యలోకి వస్తానని తెలిస్తే ఇన్ని హర్డల్స్, ఇన్ని ప్రాక్టీసులు, ఇన్ని తర్ఫీదులు గుండా వెళ్ళి ఉండకపోవచ్చు. కానీ అన్ని తర్ఫీదులు గుండా వెళ్ళడం అనేది దేవుని యొక్క చిత్తము. ప్రస్తుతం ఉద్యోగం లేకపోవడం అనేది దేవుని యొక్క చిత్తము. ఎందుకు? దాని ద్వారా ఏ పాఠం నేను నేర్చుకోవాలో. ప్రస్తుతం లేమి స్థితి గుండా వెళ్ళడము. ప్రభువుని నమ్ముకున్నాం కదా, ఎందుకు ఈ లేమి స్థితి, ఎందుకు ఈ అప్పులు, ఎందుకు ఈ అనారోగ్యము? ప్రైజ్ ది లార్డ్. అనేక రకాల బై ప్రోడక్ట్స్ని చూసుకుని దాన్ని బట్టి మనం ఆనందించకూడదు. కానీ ఆయన యొక్క టార్గెట్ ఏమై ఉందో, ప్రైజ్ ది లార్డ్. ఓకే, విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించి యేసు వైపు చూద్దాము. ఆల్వేస్ అన్ని వేళలకు కూడా మన విషయంలో మంచి ఉద్దేశం ఆయన కలిగి ఉంటాడు. దేవుని ప్రేమించే వారికి, ఇందాకే ఆమోస్ చెప్పిన దాంట్లో రోమిలు రాసిన పత్రిక 8లో దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు, ఇఫ్ యు ఆర్ కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. ప్రైజ్ ద లార్డ్. నువ్వు దేవుని ప్రేమించినట్లయితే, ప్రైజ్ ద లార్డ్, బాధలు వచ్చిన, అనారోగ్యం వచ్చిన, ఏ స్థితికైనా సరే ప్రభువుని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. 28వ వచనము, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడాలి. పిలువబడిన వారికి సమస్తము, అనారోగ్యమైన, సమస్తమును సంపూర్ణ. బాధలైన, కష్టమైన, నష్టమైన మేలుకే. కానీ అది బాధగా ఫీల్ అవుతుంటాము, అది కష్టంగా అనుభవిస్తుంటాము, దాంట్లో కొనసాగడానికి బాధగా ఉంటుంది. ప్రభుతో చూద్దాము. ఏ స్థితికైనా చాలని దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రణాళిక కలిగి ఉంటాడు ఆయన. దానికోసం ఎదురు చూద్దాము. వెంటనే మిమ్మల్ని అందరూ కూడా ప్రభు